నమస్తే సార్. గుంటూరు కాన్స్టిట్యున్సీలో పార్లమెంట్ ఎలక్షన్‌లో పెమ్మసాని వర్సెస్ రోసయ్య గారు. వీళ్ళిద్దరి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఎవరు విన్ అయ్యే ఆస్కారం ఉందంటారు? ఇక్కడ మనకి న్యూమరాలజీ ప్రకారంగా తీసుకోవాల్సిన అంశమే మనం తీసుకుంటుంది. కానీ టోటల్‌గా మనకు స్టేట్ వైడ్‌గా చూస్తే పెమ్మసాని చంద్రశేఖర్ అనే వ్యక్తి అసలు అతి తక్కువ కాలంలో అసలు ఒక స్టార్‌కి ఎలా వచ్చిందో, ఒక ఫిల్మ్ స్టార్ ఎలా ఉంటుందో అంత స్థాయిలో మనకు 'భరత్ అనే నేను' సినిమాలో మహేష్ బాబు గారి స్టైల్ చూసారా? ఆ అవును. రకంగా ఉంటుంది. ఆయన ఇంతవరకు ఎంపీకి గెలవలేదు కూడా. కానీ జనాల్లో గాని, ఓటర్స్‌లో గాని, కార్యకర్తల్లో గాని అంత ఉత్సాహం నింపారాయన. ఎందుకంటే కొత్తగా వచ్చారు. అంటే ఆల్రెడీ అంతకుముందు కొద్దిగా పేరుందాయనది. నాకు చాలా రోజుల నుంచి చూస్తున్నాను, ఒక 10, 15 ఇయర్స్ నుంచి. పెమ్మసాని చంద్రశేఖర్ అనే వ్యక్తి చాలా తక్కువ వయసులో నుంచి, చాలా అంటే తక్కువ వయసు అనే దానికంటే కూడా తక్కువ చిన్న ఫ్యామిలీ నుంచి, బిలో యావరేజ్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఆ స్థాయికి వెళ్ళారంటే, మేము న్యూమరాలజీలో ఒక పరిశోధనలో భాగంగా కొన్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంటాం. అతను అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాను నేను దాదాపు చాలా రోజుల నుంచి కూడా. ఆయన గ్రాఫ్ అలా 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 పెరిగిపోతూనే ఉంటుంటుంది. రోసయ్య గారు అంటే వాళ్ళ నాన్నగారు, వాళ్ళంతా ఎప్పుడు వాళ్ళ మామయ్య గారు ఉమారెడ్డి వెంకటేశ్వర వాళ్ళ అల్లుడు ఆయన కిలా రోసయ్య గారు. వాళ్ళు స్వతహాగానే కొంచెం ఫ్యామిలీ, రిచ్ ఫ్యామిలీ అది. ఈయనేమో చాలా చిన్న స్థాయి నుంచి వచ్చారు. ప్లస్ ఇంకొకటి మనకు ఆకట్టుకోవటం కూడా చాలా బాగుంటుంది. అందులో నేను నా పరిశోధనలో భాగంగా చూసినప్పుడు అసలు పెమ్మసాని అంటే ఆ న్యూమరాలజీ ప్రకారంగా ఏముంది ఇందులో, ఎంత ఉందా అని చెప్పేసి టైటిల్ కూడా అక్కడ ఎలా పెడతారంటే పెమ్మసాని అనే నేను అని పెడతారు గుంటూరులో. మనకి హోర్డింగ్స్ వాటిలో కూడా పెమ్మసాని అనే నేను ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు మనకు భర్త అని నేను ఆ టైప్లో. నేను తర్వాత న్యూమరాలజీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు చాలా అద్భుతంగా ఉంది. మంచి రాణింపు ఉంది ఇతనికి ఫ్యూచర్లో. ఫైనాన్షియల్గానే కాదు, పొలిటికల్గానే కాదు, సామాజిక పరంగా కూడా, అంటే జనాల్లో కూడా మంచి వ్యక్తి అనే పేరు మాత్రం 100% సంపాదిస్తాడు. అతనికి కరప్షన్ చేయాల్సిన అవసరం లేదు. అసలు ముందు అతను చెప్తాడు, ఒక విషయం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక స్పీచ్లో. ఆయనతో చెప్తాడు సవాళ్ళు విసిరేటట్టుగా, నా రూపాయికి పవర్ ఉంది, నీ రూపాయికి ఫియర్ ఉంది. అంటే నేను 10 రూపాయలు సంపాదించా అంటే 4 రూపాయలు ట్యాక్స్ కట్టి 6 రూపాయలు వెయిట్ మనీతో ఉన్నా నేను అని అంత ధైర్యంగా చెప్పగలుగుతాడు. ప్లస్ ఆయన ఎదిగే క్రమంలో ఎక్కడా కూడా 1 రూపాయి లంచం ఇచ్చిన సందర్భం లేదంట. నేను అదే పాటిస్తాను ఇక్కడ గుంటూరులో కూడా అని ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. ఆయన దాదాపు రోజుకి 14 గంటలు పనిచేస్తున్నాడు. ఇప్పుడు 14 నుంచి 16 గంటలు పనిచేస్తున్నాడు ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్స్ అప్పుడు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తిరుగుతూ ఉన్నారు బాగా. ఒక నమ్మకం వచ్చేసింది జనాల్లోకి. న్యూమరాలజీ ప్రకారంగా కూడా చాలా బాగుంది. అంటే రోసయ్య గారికి కూడా వచ్చేసరికి న్యూమరాలజీ బాగానే సపోర్ట్ చేస్తుంది, బాగానే ఉంది. కానీ ఏంటంటే దీంతో పోల్చుకున్నప్పుడు ఏమవుతుందంటే గ్రాఫ్ ఇది 45, పెమ్మసాని గారి 55 అలా వెళ్ళిపోతుంది. అంటే మనకి ఎప్పుడు కూడా మనకి పొలిటికల్గా కానీ ఇలాంటి ఏదైనా కాంపిటీషన్ వచ్చినప్పుడు, క్రికెట్ మ్యాచ్ల్లో కానీ పొలిటికల్లో కానీ గెలుపోవటంలో ఇద్దరి మధ్యలో గెలుపున్నప్పుడు మనం ఏం చేయాలంటే వీళ్ళ బలం ఎంత ఉంది, వీళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంది, వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉందని చూడాలి. అవును. ఇక్కడ ఏమవుతుందంటే చంద్రశేఖర్ గారి 55% ఉంది, ఈయన వచ్చరికి 45% వచ్చింది. మరి అలాంటప్పుడు అది తట్టుకోవడం కష్టం. అదికాక మామూలుగా న్యూమరాలజీస్ పక్కన పెట్టినా కానీ ఈ పెమ్మసాని చంద్రశేఖర్ గారి యొక్క యాక్టివిటీస్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే అసలు చాలా స్ట్రైట్గా దూసుకెళ్ళిపోతున్నాయి. యువకుల్లో ఆ యొక్క ఉత్సాహం ఎలా ఉందంటే అద్భుతంగా ఉంది. అది ఫ్యామిలీ బాగా ప్రచారం చేస్తున్నారు. ఒక ప్లాన్డ్గా ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏం చెయ్యాలి ముందు నుంచే వాళ్ళకి ఆల్రెడీ పెమ్మసాని ట్రస్ట్ ఒకటి ఉంది. దాని ద్వారా కూడా చాలా సేవలు చేస్తూ ఉన్నారు. ఓడిపోయినా కానీ నేను ఇక్కడే ఉండి, అంటే ఓడిపోవడం ఆయన పదం లేదు, ఆయన డిక్షనరీలో లేదు, అసలు ఆ పదమే లేదు, మనం చెప్పుకుంటున్నాం అంతే. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా అయినా కానీ ఇక్కడే ఉండి సేవలు చేస్తాను అనే దృక్పథంతో 30 ఇయర్స్ని దృష్టిలో పెట్టుకొని వచ్చాను నేను ఇక్కడ. నేను 30 ఇయర్స్ మీ యొక్క సేవలకి నేను కట్టుబడి ఉంటాను, మీకు ఎప్పుడు నిరంతరం నేను జన్మించిన ఈ నేలకి నా రుణం తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో నేను వచ్చాను అని అది చెప్పడం జరుగుతూ ఉంది. కాకపోతే బాగా ఎంకరేజింగ్గా ఉంది. ఏదైతే ఈ యొక్క కూటమి అభ్యర్థులు ఉన్నారో, అదే ఏజెంట్స్ వాళ్ళు ఉంటారు కదా, మొత్తం
అక్కడ ఇప్పుడు ఎందుకంటే ఏజెంట్స్ ఎందుకన్నా అంటే ఇప్పుడు కొన్ని చోట్ల పోలింగ్ బూతుల్లో కూడా నిలబడి ఓటు చేయించుకునే పరిస్థితులు లేదంటున్నారు కొంతమంది. పోల్ మేనేజ్మెంట్ పోలింగ్ మేనేజ్మెంట్ కూడా ఏజెంట్లు కూడా చాలా ఉత్సాహంగా ఉంది, ధైర్యంగా మనం పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఓటు చేయించుకోగలుగుతాము అని చెప్పేసి అట్లా బాగా ఉత్సాహం తీసుకొస్తున్నాడు. బాగా ఎంకరేజ్మెంట్ ఉంది, బాగుంది. రోసే గారి కంటే వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఎక్కడైనా ఒకటేనండి, ఒక పార్టీకి వచ్చేసరికి ఇటు ఒక పార్టీ అటు ఒక పార్టీ ఉండాలనుకుందాం, మిగతా న్యూట్రల్గా ఉండే వ్యక్తులు ఏం ఆలోచిస్తారు, పార్టీ పైన చూస్తారు, ప్లస్ వ్యక్తిగతంగా కూడా చూస్తారు. అవును, వ్యక్తిగతంగా ప్రత్యేకించి వెళ్ళని ఎందుకు చూడాల్సి వస్తుందంటే అదే ఇంకో పొలిటికల్ రైటర్స్ అయితే ఎంత చూసేవాళ్ళు కాదు. ఇతను రావటమే, ఇతను మనకి యుఎస్ నుంచి రావటమే, వచ్చే విధానమే కంప్లీట్గా ఒక డిఫరెంట్ స్టైల్లో, ఒక సినిమా స్టైల్లో ఉంది. సినిమా స్టైల్ అని చెప్పేసి అంతా ఆయన కావాలని చేసేది కాదు, ఒరిజినల్గా ఆయన మనస్ఫూర్తిగా నేను సేవ చేయాలనే ఉద్దేశంతో టీడీపీ పార్టీలో చేయడం జరుగుతుంది. ఆయనకి అసలు విజయం అనేది ఫస్ట్ ఏపీలో 25 సీట్స్లో ఫస్ట్ గెలిచే సీటు గుంటూరు అండి. అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.